నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక రెండు వార్ల గురించి వినబడుతున్నాయి తెలంగాణలో. ఒకటి పాకిస్తాన్ భారత్ వార్ గురించి అయితే ఒకటి, రెండోది మరి జగ్గారెడ్డి వర్సెస్ ఈటెల రాజేందర్ అభిమానుల మధ్యలో పెద్ద మొత్తంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన రెండు ఇష్యూస్ మీద మనతో మాట్లాడడానికి మరి తెలంగాణ ఉద్యమకారుడు, సామాజికవేత్త, నరేంద్ర మోడీ గారి టీంలో కూడా పనిచేస్తూ ఉంటాడు. సౌత్ ఇండియా నుంచి కూడా సంచార జాతులకు సంబంధించిన బోర్డు మెంబరు మరి అన్న తుర్క నరసింహన్న మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు. అన్నని అడిగి తెలుసుకుందాం వీటి విషయాలపైన. అన్న నమస్తే. నమస్తే అన్న, మీకు ఒక ఆడియో వినిపించి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఈటెల రాజేందర్ గురించి మీకు తెలుసు, మీరు అన్ని నిజాలే చెప్పాలి, అబద్ధం ఆడని చెప్పు, మాట ఇవ్వండి. అన్ని నిజాలు చెప్తా, అబద్ధం ఆడరు నీ సాక్షి, నీ మీడియా సాక్షి. రైట్. ఇప్పుడు చెనగాని దయాకర్ అని ఓయూ లీడర్ ఉంటాడు, రేవంత్ రెడ్డి మనిషి. ఇది ఒక అన్నదమ్ముల పంచాయతీ. మేము ఓన్లీ ఒక డెమోక్రటిక్ గా స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ మళ్ళీ కలిసిపోతాను అనేది గుర్తుపెట్టుకోండి. ఈటల రాజేందర్ గారి ఆస్తి పిల్లికి పిచ్చిపోయాడు ఈటల రాజేందర్ ఆయన ఉన్నా. కానీ జగ్గారెడ్డి గారికి ఇన్నేళ్ళ రాజకీయంలో ఆయన ఉన్నట్టు ప్రజల కోసం అప్పులు చేస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మనం భారత్ పాకిస్తాన్ వార్కి వెళ్ళే కంటే ముందు ఇప్పుడు ఈటల రాజేందర్ అభిమానులకు జగ్గారెడ్డి అభిమానులకు మధ్యలో జరుగుతున్న ఈ వార్లో మీరు ఎటువైపు ఉంటారు? ఇప్పుడు చెనగాని దయాకర్ చెప్పిన మాట వాస్తవమేనా? ఈటల రాజేందర్కి అన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి, అసలైన పిల్లికి కూడా బిచ్చమేయడని అని చెప్తున్నాను. ఆయన అన్నమాట పిల్లులకు కుక్కలకు కూడా అర్థం తెలుసు. ఈటల ఇంట్లో పిల్లులకు కుక్కలకు కూడా ఈటల తెలుసు, మనుషులే కాదు పిల్లులకు కుక్కలకు కూడా తెలుసు ఆయన ఎవరికి పెడతారు, ఏం పెడతారు అనేది. అంత ప్రేమిస్తాడు ఆయన. ఈటల ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా అన్నం తినకుండా పోతారా, టిఫిన్ చేయకుండా పోతారా? డైలీ 100 మందికి అన్నం వండి పెట్టి టిఫిన్లు పెట్టి వచ్చినోడు తినకుండా పోయినోడు ఒక్కలేరు. కొన్ని 100 మంది రోజు డైలీ తింటారు ఆయన దగ్గర. మరి ఏ పార్టీలో ఎవరు ఏ లీడర్ అక్కడ పెడతారో మరి ఆ సోదరుడు చెప్పాలి. మరి డైలీ అన్నదానం లేనే లేదు. మన ఢిల్లీ పోయిన వారం రోజులు ఉన్నాం. వారంలో కూడా మన క్వార్టర్కి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి అన్నం పెట్టి పంపండి ఢిల్లీకి వస్తారు. అక్కడ కాదు, ఢిల్లీ క్వార్టర్స్లో ఢిల్లీలో కూడా పెట్టమని చెప్పేసి చెప్పిండు. అన్నం పెట్టడం కాదు, రోజుకు 100 మంది పెట్టేది షామీర్పేటలో అంటారు, షామీర్పేటలో పెడతారు. మీకు ఈటల రాజేందర్ అభిమానం కాబట్టి మీరు అట్లా చెప్తున్నారు. చూడండి మీరు పోయి చూడండి, తెలుసుకోండి, పోయి రండి. చెనగాని దయాకర్కు మీరు ఛాలెంజ్ విసురుతారా? పోయి చూడండి, అన్నం వండుతారా లేదా, టిఫిన్ ఉంటుందా లేదా, ఎంతమందికైనా ఉంటుంది. ఆడ పోయినోడు ఆకలితోటి టిఫిన్ లేదు అన్నం లేదు అనుకుంటూ వచ్చిండా చెప్పండి. లేదు పంపని చెప్పాడు, 10 మందిని పంపండి, ర్యాండమ్ పంపండి, పక్కా ర్యాండమ్ 9 o'clock ఇంటికి పంపండి. టిఫిన్ ఉంటుందో లేదో అడగండి. ర్యాండమ్ 11 గంటలకు వీళ్ళు వస్తారని చెప్పండి, ఉంటుందో లేదో చెప్పండి, తెలుసుకోండి. అది ఇవన్నీ కుక్కలకు పందులకు కూడా తెలుసు, అన్న మెంటల్ జంతువులకు కూడా తెలుసు. జంతువులు కూడా అర్థం చేసుకున్నాయి అన్న ఈటలని, జంతువులు కూడా అర్థం చేసుకున్నాయి. మరి ఆయన ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవాలి. మరి పిల్లికి బిచ్చం వెళ్ళిందంటే అది ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవాలి. అటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పేరు చెప్పండి నేను. ఇట్లా తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎవరో మెప్పు కోసం అట్లా అనాలని చెప్పేసి అట్లా అంటారు, కానీ అదే తప్పది. మరి జగ్గారెడ్డికి అప్పులైనాయి, ఈటల రాజేందర్ అన్నకు ఆస్తులు అయినాయి, మరి అట్లెట్లా సంపాదించిండు అని అంటుండు. వాళ్ళు కష్టజీవులండి, కర్షకులండి. పొద్దున లేస్తే సర్ది కట్టుకుని పోయి పాపం జమునక్క ఈటల రాజేందర్ గారి వారు మిస్సెస్, వారు లేబర్ తోటి సమానంగా కష్టపడుతుంది, లేబర్ కంటే ఎక్కువ కష్టపడుతుంది. కోడి గుడ్లేయడం, వాటికి నీళ్లు పెట్టడం, వాటి మేత వేయడము, చిన్న స్థాయి నుంచి కష్టపడడం ఇప్పుడు కూడా వేస్తూనే ఉంటుంది. వాళ్ళు వృత్తి అది కదా. ఈయన ప్రజలకు చేస్తూ ఉంటాడు. ఉదయం 7 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు 40 పెళ్ళిళ్ళు 30 పెళ్ళిళ్ళు తిరిగి ఇన్ని ఫంక్షన్స్కి పోయి అంత జనాల్ని కలిసేసి తర్వాత ఉదయం లేవగానే రాజశేఖర రెడ్డి లెక్క ఎవరికి ఏమొచ్చినా కానీ ఫోన్ చేసి పని చేయడం. ఆయన దగ్గర పోయినాడు ఏ పార్టీ కాదు, ఏ కులం కాదు, ఏ ప్రాంతం కాదు, ఈవెన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ కూడా కాదు. అది చూడడు. వచ్చిన వాళ్ళకి ఫోన్ చేయడము, మాట్లాడడము, తర్వాత వాళ్ళు పని కాకుంటే 4 గంటలు పక్క ఉంటే వాళ్ళకి అప్పచెప్పడము, పని అప్పచెప్పడం, పిఎని కానీ లోకల్ లీడర్స్ కానీ తర్వాత ఆయన పక్క ఉంటే వాళ్ళ ఎమ్మెల్యే పొజిషన్లో ఈ పని వచ్చిందే ఆ పని చెప్పేసి పెట్టని చెప్పడం, మళ్ళీ ఫాలో అవ్వడం, అట్లా చేస్తున్నాడు. ఇలాంటి లీడరు సమకాలీన వ్యవస్థలో లీడర్. అరే పేదల మీద ఆర్ద్రత ఉంటుందే, పేదలు బాధపడతారు, కన్నీరు వస్తాయి ఆయనకు, పేదలు బాధపడితే కన్నీరు వస్తాయి. అరే ప్రజలకు నేను ప్రజల కంటే నేను ప్రజలంటే నాకు ఇష్టం, ప్రజల మీద నాకు ప్రేమ, దేశం మీద ప్రేమ, పేదల మీద ప్రేమ, సంచార జాతుల మీద ప్రేమ, బీసీలో ఓసీలో అనారుల మీద ప్రేమ మనకు ఉంటుంది. కాబట్టి అలా నేను ప్రేమిస్తాం. దొంగలను ప్రేమించాం కదా, దొంగల్ని లంగల్ని దోసుకుంటే మేము ప్రేమించాం కదా.
అట్లానే మీరు చెప్పేటి అన్ని నిజాలేనా? చూడండి నిజాలకు ఉన్నాయి కాబట్టి చెప్తాను కదా. నిజాలు ఏంటంటే నీకేం కావాలి ప్రూఫ్ కాబట్టి చూసుకోండి. మొత్తం హైదరాబాద్ పోతలేడా, మూసినది పక్కన ఉంటే మూసినది పక్కన ఉంటే వాళ్ళు కళ్ళకి నీళ్ళతో ఏడుస్తాడు, కళ్ళకి నీళ్ళు వస్తాడు. ఏమంటాడు, అయ్యా నువ్వు మూసి వాళ్ళు టైం ఇచ్చేసేయి. నిజంగా నీ హైదరాబాద్ ఎవరు వ్యతిరేకిస్తా లేరు, నువ్వు ఉన్నోళ్ళని కూలగొట్టు. కానీ దాన్ని వాడుకోకుండా ఉన్నోళ్ళని కూలగొట్టేసి దాన్ని నువ్వు లేని తర్వాత లేనో దగ్గర పో. కానీ ఉన్నోళ్ళకు ఏదో షేమ్ కోసం పేరు కోసం కూలగొట్టి వాళ్ళకి డబ్బులు తీసుకునే ఒక అభిప్రాయం ఉంది ప్రజలు. ఇంతకుముందు కేసీఆర్ చేసింది. కేసీఆర్ అప్పుడు ఏం చేసిండు, మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో టకాడ కూలగొట్టి డబ్బులు ఊకుడు. నువ్వు కూడా ఈ హైదరాబాద్ పేరు మీద అట్లా చేయకుండా ఒక అభిప్రాయం ఉంది ప్రజలలో, నువ్వు ఏమైనా కానీ షోయింగ్ చేసేసి వాళ్ళతో డబ్బులు తీసుకుంటావని. అట్లా చేయకుండా నిజంగా నువ్వు హైదరాబాద్ చేసి చాలా గొప్ప కార్యం చేస్తావు. అది చేసేసి చెరువులు కానీ గవర్నమెంట్ ఆక్రమించుకున్న భూములు కానీ ప్రభుత్వం లేపేసి వాళ్ళకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆస్తులు పెంచు, సమాజ ఆస్తులు పెంచు, ప్రభుత్వ ఆస్తులు పెంచు, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లేని వాళ్ళు మాత్రం ఇట్లా పెట్టుకో, అదే ఇట్లా అంటే అది రైట్ అన్న. అయితే వీళ్ళు ఏమంటారంటే జగ్గారెడ్డి ఏమంటుండంటే అసలు కేసీఆర్ లేకపోతే ఈటల రాజేందర్ ఎవరు, నేను అయినా కంటే ముందు 19 ఏళ్ళ వయసులోనే నేను ఏదో కౌన్సిలర్ ఏదో అయినా అంటున్నాడు. ఏదో అన్నాడట. నేను లేకుంటే నా లెవెల్ ఏంది, ఈటల రాజేందర్ లెవెల్ ఏంది అంటున్నాడు. ప్రజలు నిర్ణయిస్తారు కదా, ప్రజలు చెప్తారు కదా నీ స్థానం ఎక్కడ, అది నీ స్థానం ఎక్కడ, నువ్వేం చేస్తున్నావు, ఎట్లా పైకి వస్తావు, నువ్వు చేసే పనులేంటి, నువ్వు చేసే వ్యాపారం ఏంటి, నువ్వు చేసే దౌర్జన్యం ఏంటి, రౌడీ ఏంటి, గూండా ఏంటి ప్రజలకు తెలియదా? ఈటలకు మచ్చలేని నాయకుడు ఉన్నది ఎవరన్నా అట్లా కన్నా చేసిండా? చేస్తున్నా అటువంటి చేయొద్దంటాడు ఆయన. నువ్వు చూడు హుజురాబాద్ చూడు, లేదా ఇక్కడ చూడు, ఈ కాన్స్టిట్యూన్సీ చూడు, రాష్ట్రం మొత్తం చూడు, రాష్ట్రం మొత్తం ఆయన ఫాలో అప్ ఉందండి. రాష్ట్రం ఈటల రాజేంద్ర పేరు, ఈటల రాజేంద్ర పేరు తెలంగాణలో ఎవరు లేరు. జగ్గారెడ్డి అంటే అరే ఎవరు తెలుసు జగ్గారెడ్డి? జగ్గారెడ్డి ఎవరు తెలుసు అండి? కాబట్టి దయ్యం లేకుంటాడు, అది మాత్రం తెలుసు. ఎవరు ఈయన సీకర్ల కురిదయం లేకుంటాడు, ఆ మిసాలు గడ్డం ఏంటది ఈయన నాయకుడు కూడా ఎవరు నమ్మరు. జగ్గారెడ్డి ఎవరు నమ్మరండి, ఎవరు తెలుసా అండి? తెలియదండి రాజకీయాలలో. ఎవరు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఆయన స్కూల్కి పోయిండట, కాలేజీకి రోడ్ల మీద ఏదో చదువుకుంటున్నాడు. నేను రాజకీయాలకు వచ్చి గెలిచినప్పుడు ఆయన చదువుకుంటుండే. అసలు నా స్టేచర్ నా లెవెల్ ఏంటంటే మీరు విన్నారు. కేసీఆర్ చేస్తున్న నువ్వు నేను ఎక్కడ ఉన్నాం మరి కేసీఆర్ చేసిన మోస్తారు మనం ఎండగట్లేదా, అంత దౌర్జన్యం ఎండగట్లేదా? అంతే. నువ్వు ఎప్పుడు వచ్చినావా బా, నువ్వు బుల్లెట్ దిగిందా లేదా, లేటుకు వచ్చినావా, లేటెస్ట్కి వచ్చినావా, అది తెలిసిపోతుంది, పబ్లిక్ తెలిసిపోతుంది. నువ్వు అడిగింది ఏ లేటుకు వచ్చాడు, నువ్వు ముందు వచ్చాడు, నువ్వు ముందు వచ్చి ఏం పొడిచినావు, ఆ దొంగ కూటాన్ని ఎత్తినెత్తుకున్నావు, దొంగ కుటుంబం, ఢిల్లీ దొంగ కుటుంబం, మోసం కుటుంబం ఎత్తినెత్తుకుని మోస్తున్నావు, అంతా ఓన్ చేసుకుంటున్నావు వాళ్ళని. నా రాజకీయం ముందు ఈటల రాజేందర్ ఎంత అంటున్నాడు, దానికి ఏం చెప్తారు? అరే ఈటల రాజేంద్ర అన్న ముందు ఈయనంతా క్వశ్చన్ చేస్తాను. మీరు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పాలంటే చెప్పనీకి రాదు. ఏనావా తాను బీజేపీలో ఉనికి కాపాడుకోవడానికి అసలు పనులు వదిలేసి ఏదో మాట్లాడుకుంటూ పోతున్నాడు. రాజకీయంగా ఈటల రాజు రాజకీయ సీనే లేదు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, నేను అండర్ ఏజ్లో మున్సిపల్ కౌన్సిలర్ అయినా 19 సంవత్సరాలకి అన్నాడు కదా. ఎవరి ముప్పు కోసం ఎవరు చేస్తారో అర్థమవుతుంది. నువ్వు ఓడిపోయినావు, ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయినావా, ఎంపీ కాదు, నీకు పదవి కావాలి, ముఖ్యమంత్రి గారు మెప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారు మెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డిని తిట్లు తీసినావు, చేయరాని కుట్రలు చేసినావు, అది రేవంత్ రెడ్డి గారు తెలుసు. నువ్వేందో ఇష్టం వచ్చినట్టు తిట్టినావు, నువ్వేంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి గారిని దొంగ, పొట్టోడా, లేకపోతే నువ్వు బ్లాక్ మెయిలరు, డెకాడ్ కానీ తిట్టలేదా? వాళ్ళందరూ కలిసిపోతారంటే మీరు తిట్టుకుంటే ఏం కాదు. ఇక సరే బట్టలు కూడా తీసుకొడతా, గుంజీలు తీపిస్తా అంటుడు జగ్గారెడ్డి ఈటల గారిని. ఇప్పుడు ఏమంటుందా? అరే అది చదగాని మాటలు అవి, రాజకీయంగా మాట్లాడాలి, దొంగలు లంగలు మాట్లాడు, రౌడీలు మాట్లాడి నీ రౌడీతనం నీకు లాంటి వాళ్ళకే కాంగ్రెస్ స్థానం ఉంటుంది, దొంగలకు రౌడీలకు నీలాంటి వాళ్ళకి బట్టలు కొడతావా? ఇదేమన్నా ఇద్దరు ఏమన్నా దిమ్ముక పోటీ ఏమన్నా ఇది ఏమన్నా యుద్ధం అది? రాజకీయంగా గుంజి గట్ట అంటావా? ఆయన రావాలి కదా, దమ్ము ఉంటే ఇంటి మీదకి రావాలి కదా, నేను వస్తానా చేస్తాను రమ్మని చెప్పరాదు. జగ్గారెడ్డి గారు కొత్త పెట్టుకుంటా ఆయన కాన్స్టిట్యూన్సీ వస్తున్నాము. అదే ఈటలన్నా అయిందంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి ప్రతి ఒక్క నలుగురు నుంచి వస్తారు. మరి టైం పెట్టి చూద్దాం, నీకు ఎక్కువ జనాభా వస్తారు, ఆయనకు ఒక కాంగ్రెస్ కాదు పర్సనల్గా రా, నీకు కాంగ్రెస్ తరఫున బీజేపీ పక్క పెట్టిగా పర్సనల్గా రా, చూద్దాం. మరి ఆయనకు ఎంతమంది వస్తారు, ఈయనకు ఎంతమంది వస్తారు, ఆయనతో ఎంతమంది మాట్లాడతారో, నీకు ఎంతమంది మాట్లాడతారో, ఇవన్నీ పురంబోకు మాటలు, రౌడీలు మాటలు మాట్లాడాలి. ఇక అన్ని వాని గురించి ఎక్కువ పక్కన పెడితే ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే, కాంగ్రెస్ నాయకులే అసలు ఈటల రాజేందర్ గారు ముదిరాజా రెడ్డా? ఆ కాంగ్రెస్ నాయకులను అడగాలి ముందు. అది చెప్పు. జనగణ అంటారు కదా, జనగణ కాంగ్రెస్ వాళ్ళు ముందు పేరు ఎవరి పేరు పెడతారు? రాహుల్ గాంధీ కులం మతం పేరు అడగాలి, పెట్టాలి కదేనా? మరి ఏ మతం పెడతారు? మరి వాళ్ళ తల్లి ఏ మతము, వాళ్ళ నా అమ్మ నుంచి ఏ మతము, తల్లి నుంచి ఏ మతము, క్రిస్టియనా లేకపోతే ముస్లిమా,
నువ్వు రెండు సంఘమా, లేదా జాతీయత, ఈ జాతీయత భారతీయ జాతీయత, లేదా ఇటలీ జాతీయత, మరి మీ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జాతీయత, భారతీయ జాతీయత, లేదా నువ్వు కులం ఏంది ఇవన్నీ పెట్టాలి కదా. అంటే మీరు రాహుల్ గాంధీ కులం అడుగుతారా? పెట్టాలి కదా, కులం పెట్టాలన్నా, కులగానలో వీళ్ళు పేరు పెట్టాలన్నా వద్దా, లేదా ఆప్షన్ ఏది లేదు, నీ ఏ కులంగానో పెట్టాలి. అదే రా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు కులగానకి మీ ఆదర్శం అంటారు చెప్తారు కదా, మరి కులగాన పెడతానప్పుడు మరి ఏ కులంగానని దీంట్లో పెట్టాలని అడగాలి. ఏ కులంగానులు కూడా ఉండరు, ఏ జాతి గానులు ఉండరు దేశంలో, ఏ మతం గానులు ఉండరు, తగిలించుకునే మొత్తం మరి అటువంటి వాళ్ళకి మరి ఏ కాలం పెట్టాలన్నా వీళ్ళు చెప్పాలి. రాహుల్ గాంధీ ఏ కాలం, రాహుల్ గాంధీ ఏ కాలం ముందు రాహుల్ గాంధీ అడగాలి. మరి రాహుల్ గాంధీ కులగానాల దేంట్లో పెట్టాలి, ఏ కులంలో పెట్టాలి, ఏ మతం పెట్టాలి, ఏ జాతిలో పెట్టాలని చెప్పి కాలం పెట్టాలని అడగండి. అప్పుడు అన్న ఉండాలి కదా, కులం కానుని, జాతి కానుని, విదేశీయులకు సపోర్ట్ చేస్తోళ్ళని అటువంటి ఏడబెట్టాలని చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు చెప్తే బుద్ధి లేదు ఈ మాటలు మాట్లాడటానికి. అలా గాజుద్దీన్ గాజీ మొగుల్లో ఆయన చివరి సిపి కమిషనర్ ఏది బౌద్ధుషా కాలంలో, బౌద్ధుషా 2 కాలంలో 1857 తిరుగుబాటులో ఆ బౌద్ధుషాడుని బ్రిటిష్ వారు తీసుకుపోయి అక్కడ రంగూన్ జైల్లో ఉంచారు. తర్వాత వీళ్ళని చంపుతా అంటే గాజుద్దీన్ గాజీ పోయి గంగాధర పేరు పెట్టుకొని మార్చుకొని అక్కడ పోయి సెటిల్ అయిపోయారు. వాళ్ళు కాశ్మీర్లో సెటిల్ అయిపోయి వీళ్ళంతా సెటిల్ అయిపోయి ఓడం అక్కడనే మిగిలిపోయింది షేక్ అబ్దుల్లా. వీళ్ళు వచ్చి మళ్ళీ ఎవరు గంగాధర పేరు మార్చుకొని. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ వంశం ముస్లిం అంటారా? ముస్లిం అక్కడికే ఉంది. అంత తాత నువ్వు గాజుద్దీన్ గాజీ ఎవరు? 1857 తిరుగుబాటులో నెహ్రూ తాత, తర్వాత మోయిన్కాల్ అంటే మోతీలాల్ నెహ్రూ తండ్రి ఎవరో చూసుకొని గూగుల్లో కొట్టండి, అని టోపీ చూడండి. ఇప్పుడు మొఘల్ చక్రవర్తి కాలంలో పోలీస్ అధికారిని ఎవరు వస్తారండి? మొఘల్ని కానీ ముస్లిం కానీ వస్తారు కదా. గాజుద్దీన్ గాజీ కదా. మరి ముస్లిం అని ఎందుకు చెప్పుకుంటే ఎవరు ఓటయ్యారు కదా. ఓటే గాంధీ పేరు పెట్టుకోవాలి. గాంధీ పేరు పెట్టుకుంటే వస్తుంది. హిందూ అని చెప్పుకుంటే ఓటేస్తారు. ముస్లిం అని చెప్పుకుంటే చెప్పాలి కదా. ఈయనకు షేక్ అబ్దుల్లా రిలేషన్ చెప్పుకోవాలి కదా. షేక్ అబ్దుల్లా వీళ్ళకి రిలేషన్ మొత్తం వీళ్ళంతా ఒకటంటే ఏరు కదా. అరే షేక్ అబ్దుల్లా ఒకటేనా? మీరు ఇప్పుడు ఈటలని అన్నందుకు ఒక్క మాట ఇంత హిస్టరీ చెప్తారు. హిస్టరీ వాళ్ళే కదా. గురిగించదట, ఏమంటారు దాన్ని నలిపేగరదట. బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. అరే ఎవరు ఏంది ఆ షేక్ అబ్దుల్లా ఎవరు? ఎందుకు పోయోకొని అక్కడ పాకిస్తాన్కి ఇచ్చారు? ప్రత్యేక రాజ్యాంగం ఏంది? ప్రత్యేక జెండా ఏంది? 370 ఆర్టికల్ ఎందుకు ఇచ్చారు? అసలు ఇప్పుడు మన యుద్ధం గురించి ఇప్పుడు సరే ఇది వీళ్ళ వారు వదిలేద్దాం. ఇప్పుడు పాకిస్తాన్ భారత్ వారు అసలు పీఓకే గురించి చాలా మందికి తెలియదు. ఈ పీఓకే అనేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఎప్పుడు పాకిస్తాన్ స్వాధీనం చేసుకుంది? స్వాతంత్రం రాకముందు, భారతదేశం స్వతంత్రం రాకముందే రణధీర్ సింగ్, హర్ సింగ్, జై సింగ్ మనకు వాళ్ళకు ఒకటేసారి వచ్చింది కదా. పాకిస్తాన్ కు భారతదేశానికి ఒకటే వచ్చింది. కానీ కలుపుకోవాలి కదా. మనకు ఒకసారి వచ్చింది. మరి మనకు ఒకసారి స్వతంత్రం వచ్చింది. తెలంగాణకు స్వతంత్రం వచ్చినప్పుడు రాలే కదా. సేమ్ అట్లే మనకు సేమ్ అది కూడా అంతే. వాళ్ళకు కూడా లేట్ వచ్చింది. అది ప్లస్ ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలిస్తారు, అక్కడ హిందూ రాజు లేట్ వచ్చినప్పుడు తెలంగాణను మొత్తం కలుపుకున్నారన్న. తెలంగాణలో ఇప్పుడు నల్గొండ, వరంగల్, ఖమ్మం ఒక ఏరియా, తెలంగాణ అంతా కలుపుకున్నప్పుడు కాశ్మీర్ అంతా భారత్ ఎందుకు కలుపుకోలేకపోయింది? కాశ్మీర్ అని చెప్తాను కదా. ఇంతకుముందు షేక్ అబ్దుల్లా ఉండు, అంతకుముందు ఇండిపెండెన్స్ రాకముందు అక్కడ రాజా హరి సింగ్ పరిపాలిస్తుంటే, హిందూ రాజు హరి సింగ్ పరిపాలిస్తున్నాడు. షేక్ అబ్దుల్లా వీళ్ళంతా పోయారు కదా. మొఘల్ వారసులు కదా. మొఘలు వారసులు బ్రిటిష్ వారు ఎర్రకోటను ఆక్రమించుకోరు. అంటే మొఘలు సామ్రాజ్యం ఆక్రమించుకొని మొఘలు ఉన్న ఎర్రకోటను ఆక్రమించుకొని తరిమేస్తే ఆ మొఘల్లో ఉన్న సిపి కమిషనర్ అది కొత్తవాళ్ళు ఆడిపోయి ఎక్కడ పోయి దాచుకున్నట్టే కాశ్మీర్లో దాచుకుంటారు అందరు పోయి. షేక్ అబ్దుల్లా అంతా కాశ్మీర్లో దాచుకున్నట్టారు ముస్లిమ్స్. అది షేక్ అబ్దుల్లా ముస్లిమ్సే ముస్లింలు ఉండి ఈయన బయటకు వచ్చి గంగాధర్ నెహ్రూ, తర్వాత ఏమంటారు మోయిన్ ఖాన్ నెహ్రూ పోయి మోతీలాల్ నెహ్రూ తయారైపోయినట్టు. అయితే ఆయన షేక్ అబ్దుల్లా అక్కడనే ఉండిగా. షేక్ అబ్దుల్లా ఎవరు వారసులు, ఎవరు జీన్స్ అంటే నెహ్రూ జీన్స్. నెహ్రూ తాతలు, నెహ్రూ తండ్రికి తల్లి ఒకటే, తండ్రి ఒకటే, తల్లులు వేరు. అట్లా పుట్టిన షేక్ అబ్దుల్లా ఆయన సపోర్ట్ చేసాడు. ఏముంది? రాజుకు వ్యతిరేకంగా మత కళలు క్రియేట్ చేయడం, హరిసింగ్ రాజుకు వ్యతిరేకంగా మత కళలు క్రియేట్ చేయడము, తర్వాత హిందువులను రేపు చేయడము, సున్నత్ చూసుకొని వాళ్ళు చంపడం మనం చేసిన కాశ్మీర్ పండితులు జరిగింది. అప్పుడే కాదు, అప్పటి నుంచి మొదలుపెట్టండి. అప్పటి నుంచి మొదలుపెట్టడం జరుగుతుందంట. అంటే మూటిని అంటే ఒక ఏమంటుందన్న విప్లవం రాజ్యానికి వ్యతిరేకంగా చేయడం మొదలుపెట్టిందంట షేక్ అబ్దుల్లా. దానికి నెహ్రూ సపోర్ట్ అని అంటది. రాజ్యానికి వ్యతిరేకంగా చేస్తుండు. నువ్వు హరిసింగ్ రాజు గారికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతుంటే మత కళలు ఏమంతా నేను చేస్తూ ఉంటే నెహ్రూ సపోర్ట్ చేస్తూ ఉండు. తర్వాత వీటి ఏముంది అదే రాజ్యంలో 1942లో ఈ అప్పటి హరిసింగ్ రాజు షేక్ అబ్దుల్లాను పోయి జైల్లో పెట్టిండు. మరి నెహ్రూ గారు, గ్రేట్ నెహ్రూ గారు ఆ క్విట్ ఇండియా ఉద్యమం వదిలిపెట్టేసి ఆయన కోసం ధర్నా చేసిండు, నిరాదీసిండు. షేక్ అబ్దుల్లా గొప్పోడు, వదిలిపెట్టాలని చెప్పి. షేక్ అబ్దుల్లాను ఎందుకు అరెస్ట్ చేశారు? అరే మత కళలు చేస్తుంటే, రౌడీయం చేస్తుంటే, గుండాయం చేస్తుంటే రాజు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా చేయాలి కదా. అరెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు తీవ్రవాదులు చేస్తారు. అడు తీవ్రవాది కదా. షేక్ అబ్దుల్లా తీవ్రవాది పెంచుతుంటే రాజ్యాన్ని అతను జైల్లో పెడితే ఈయన పోయి క్విట్ ఇండియా ఉద్యమాలు పెట్టే రాజును వదిలించాలి. ఈయన పోయి లాల్ చౌకలు ధర్నా చేసిండు.
ఎవరు నెహ్రూ క్విట్ ఇండియా ఉద్యమం పెట్టి అంత ప్రేమ అన్నట్టుగా. అప్పుడు ఇక ఈయన ధర్నా చేసి ఆ షేక్ అబ్దుల్లా ఇడిపించుకున్న తర్వాత మళ్ళా పథకాలు చేస్తున్నాడు. తర్వాత దేశంకి స్వాతంత్రం వచ్చింది, పాకిస్తాన్ స్వతంత్రం వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన కాలంలో కూడా రాజా హరి సింగ్ భారతదేశం కలుపుతాను రెడీగా ఉన్నాడు. అప్పుడు అది ఇంకా రెడీగా ఉంటే ఇక్కడ స్వతంత్ర రాజ్యాంగం ఉంది, నైజాం రాజ్యంలో ఎక్కడ ఉండే. వీడిని కలుపుతలేడు, నేను కలపంటాడు, వీడు నైజాముడు ఆ రాజ్యం కలుపుతుంటాడు భారతదేశంలో, హరిసింగ్ రాజు కలుపుతుంటాడు. కానీ ఆ కలిపే ముందు ఒప్పందం ఏం జరిగిందంటే సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఈయనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాపు 500 సంస్థలను కలిపే బాధ్యత తీసుకొని మొత్తం కలిపేస్తాడు. ఈ నైజాం కలుపుతూనే ఉండు. అది మాత్రం నేను కలుపుతున్నాడు నెహ్రూ, కాశ్మీర్ని కలుపుతాను. ఎందుకంటే కాశ్మీర్లో ఈయనకు మంచి చేయాలి, ఎవరికి షేక్ అబ్దుల్ చేయాలి. రాజ్యాన్ని కలిపితే షేక్ అబ్దుల్ని నేను ప్రధానమంత్రి చేస్తా, ప్రత్యేక రాజ్యం ఇస్తా, ప్రత్యేక జెండా వేస్తా అని చెప్పేసి రాజు చెప్తాడు. అరే నాయన ఇప్పుడే వీడు మతకాలు చేస్తుండు, చంపుతాడు, ఈయన ప్రత్యేక రాజ్యం, ప్రత్యేక జెండా, ఈయన ప్రత్యేకంగా మిలిటరీ ఇవన్నీ ఇస్తే వీడు ఏం చేస్తాడు? హిందువులకు రక్షణ లేదు, భారతీయులకు రక్షణ ఉండదు. వీడు పోయి తల్లమ్మలు పాకిస్తాన్లో కలుపుతాడు, బంగ్లాదేశ్ అయినట్టు ఇదైనట్టు, తర్వాత ఇది కూడా పాకిస్తాన్ కలుపుతుంది అని చెప్పి రాజా హరిసింగ్ ఏం చెప్పాడంటే అంటే తటస్థ కొండలు చూడు, తటస్థంగా ఉంచేసి అట్నే ఉంచేస్తే ఈయన జోలికి పోద్దు. ఈయన ఎవరు వల్లభాయ్ పటేల్ దాని జోలికి పోద్దు, కాశ్మీర్ జోలికి పోద్దు, మిగతా 512 సంవత్సరం జోలికి పోయి కలుపు ఆడిపోతారు పోద్దని కండిషన్ పెట్టాడు. కండిషన్ పెడితే ఇదే అదునుగా పాకిస్తాన్ ఆక్రమించుకుంటుంది. ఒక ఒంటరి ఉండిగా రాజు ఇక ఆక్రమించుకుంటే ఇక మన రాజా హరిసింగ్ నుంచి ఆక్యుపై చేసుకుంటారు. రాజా హరిసింగ్ నుంచి లేదు అప్పుడు పాకిస్తాన్ ముస్లిం సైన్యం తర్వాత ఈయన ప్రేమికులు నెహ్రూ ప్రేమికులు, ఎందుకంటే దేశం ఇచ్చిన నెహ్రూ, ఆ నెహ్రూ ప్రేమికులు సైన్యం పాకిస్తాన్ సైన్యం వచ్చి ఆక్రమించుకుంటుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూని పక్కకు పెట్టి మన సైన్యాన్ని ఇచ్చి లాహోర్ దాకా అని పాకిస్తాన్ మొత్తం ఆక్రమించుకుంటా బిడ్డ అని తరుగుతాండిగా పాకిస్తాన్ సైన్యం అంతేనా తరుగుతాండి పోతా ఉండిగా. లాహోర్ కాదు పాకిస్తాన్ సగం ఆక్రమించుకుందాం ఈయన చూస్తాండిగా, ఈయన చూస్తూ ఊకోలేగా. మళ్ళీ ఈయన పాకిస్తాన్ మీద ప్రేమయే, ఇటు షేక్ అబ్దుల్లా ప్రేమయే, ముస్లిం మీద ప్రేమయే. అబ్బో ఏమో జరుగుతున్నా ముస్లిమ్స్కి ఏం జరుగుతుంది మరి. తర్వాత ఇదంతా మళ్ళీ ఆక్రమిత కాశ్మీర్ ఆయన దగ్గర ఉండి ముస్లిం చేతులు ఉన్నాయి, కాశ్మీర్ మొత్తం ముస్లిం చేతులు అయితే జిన్నా చేతులు ఉండాలి కాశ్మీరు, లేకపోతే షేక్ అబ్దుల్లా చేతులు ఉండాలి అనే టార్గెట్ పెట్టుకుని ఇది ఆపాలి, యుద్ధం ఆపాలిగా అని చెప్పేసి ఇమీడియట్లీ బలవంతులు మనం కదా వాడు పోవాలి, పాకిస్తాన్ వాడు పోవాలి యూఎన్ఓకు. ఈయన పోయి శాంతి ప్రపంచ శాంతిని పోయి ఆపేవారికే ఆక్రమిత కాశ్మీర్ అట్టే ఉంది. నెహ్రూ ఇచ్చాడు, ఇండైరెక్ట్ నెహ్రూ ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చాడు, మిగతా కాశ్మీర్ మనకుంది. తర్వాత సియాచిన్ అక్సాచిన్ కూడా నెహ్రూ వీళ్ళకి ఇచ్చిండు, చైనాలకు. అట్లా ఇటువంటి ద్రోహం చేసిండు. ఇది ఒకటే 370 ఆర్టికల్ ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జెండా పెట్టేసి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అక్కడ హిందువులకు రక్షణ లేదు. అక్కడ బ్రిటిష్ అక్కడ పాకిస్తాన్ వచ్చి అక్కడ ఇల్లు కుట్టుకోవచ్చు అట, ఇక్కడ పాకిస్తాన్ పోవచ్చు. కానీ మనం పోయి అక్కడ కాశ్మీర్లో ఉందానికి వీల్లేదు. అట్లా ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక జెండా ఇవన్నీ 370 ఆర్టికల్ పెట్టినాడు, ఒక రాజ్యాంగం తయారు చేసిండు. ఇట్లా షేక్ అబ్దుల్లా చాలా మందికి తెలియదు కదా మరి. ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ మరి మీ బీజేపీ నాయకులు కూడా ఎక్కడ కూడా ఇది అంతా మీరు ఇప్పుడు పిఎంఆర్ టీవీలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇప్పటిదాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఎంతో మంది అధికార ప్రతినిధులు ఉన్నారు. అంటే మీరు అడిగారా? అంటే నేనే అడగను, వేరే ఛానల్ మీకేం కావాలి? పాకిస్తాన్ ప్రేమిస్తాడు కావాలి మీకు, వాడిని పాకిస్తాన్ ప్రేమించాడు మంచిగా ఇంటర్వ్యూ చేస్తాడు. తర్వాత వాడు క్రిస్టియన్ ఉండి దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని ఎమ్మెల్యే పోటీ చేస్తాడు వానికి. తర్వాత నరేంద్ర మోడీ తీరుతో మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు మీకు వాళ్ళు కావాలి. అవునన్నా, మేము ఇంటర్వ్యూ చేయకుండా ఇలా సెల్ ఫోన్లు వచ్చినాయి, మీకు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా వచ్చింది. ప్రతి పార్టీకి బీజేపీ సోషల్ మీడియా ఉంది, కాంగ్రెస్కు ఉంది, బీఆర్ఎస్కు ఉంది. మీరు మీ సోషల్ మీడియాలో అయినా పెట్టాలి కదా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఎక్కడన్నా మీరు ఏ నాయకుడు అని చెప్పిండా? అరే మా వాళ్ళు చేసేది 370 ఆర్టికల్ ఇంటర్వ్యూ. మీరు ఇంత పర్ఫెక్ట్ రాజా హరిసింగ్ స్టోరీ, షేక్ అబ్దుల్లా స్టోరీ, జిన్నా స్టోరీ, ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి ఇప్పటిదాకా ఎవరు క్లియర్గా అంటే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడ చెప్పాక నేనైతే వినలే. మరి మీరు కూడా ఏదైనా వింటే నాకు లింక్ పంపాలి. లేవల్ల ఇప్పుడు ఎవరికైనా కానీ ఎట్లుందంటే రాజకీయాలు ఆ పార్టీని కూడా తీసుకొచ్చి నెహ్రూ అంటారు, నెహ్రూ పెట్టింది కదా. 370 ఆర్టికల్ కాదు, స్వతంత్ర దేశం ఇచ్చారు కాదు. అంబేద్కర్ అని చెప్పారంటే సెక్యులరిజం పెడదామని చెప్తే అంబేద్కర్ వద్దన్నాడు. ఇండియా హిందూస్ దెమ్సెల్ఫ్ దే ఆర్ సెక్యులరిస్ట్ నీడర్ టు ఇంక్లూడ్ సెక్యులరిజం ఇన్ ద ప్రియాంబుల్ అని చెప్పిండు. ప్రియాంబుల్ పెట్టిన అవసరం లేదని చెప్పేసి అంబేద్కర్ చెప్తే అంబేద్కర్ బతుకుని చెప్పు నెహ్రూ సెక్యులరిజం పేరు పెట్టలే. కానీ ఇందిరాగాంధీ 1976 42 రాజ్యాంగ సభలో సెక్యులరిజం పేరు పెట్టి సోషలిజం పేరు పెట్టి ఇదంతా జరుగుతుంటే గాంధీ తాత ఏం చేస్తున్నాడు? గాంధీ అప్పుడే చచ్చిపోయింది. ఎక్కడిది 40 అప్పుడే చచ్చిపోయాడు కదా. ఇది జరుగుతున్నప్పుడు చచ్చిపోయాడు కదా. మరి అంబేద్కర్ ప్రతిఘటించలేదా? అంటే ప్రతిఘటించండి అంబేద్కర్, అందుకనే సెక్యులరిజం పెట్టేలే కదా. రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకేం తెలుసు? బాబు రాజేంద్ర కీలు బొమ్మలు వీళ్ళంతా. బాబు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు కౌంటర్ చేసేట్టుందా? అంబేద్కర్ చేయగలుగుతాడు, చేసిండు. అంబేద్కర్ చేసిండు, ఆయన బతుకున్న రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎవరు రాజ్యాంగ పరిషత్ సెక్యులరిజం మాట పెట్టలేదు.
నెహ్రూ పెడితే ఉండదు నేను రాజు పెడతాను ఆయన. అప్పుడు స్వతంత్ర సమరయోధులు కూడా పెద్దగా నెహ్రూని ప్రశ్నించలేదా? నెహ్రూ ప్రశ్నించలేదు కదా, ప్రశ్నించే పరిస్థితి లేకుండా వాళ్ళకు. అట్లా అప్పటికే కథ చేసిన నెహ్రూ అంటే భయం కదా. నెహ్రూ అంటే సుభాష్ చంద్రబోస్ ఇక్కడ లేకుండా చేసిండు, చంద్రశేఖర్ ఆజాద్ చంపిండు, చంపించిండని ఒక వార్త ఉన్నది. తర్వాత అప్పటికే అంబేద్కర్ ఇంత మేధావి, ఆయన తుక్తా ఉండు. అంబేద్కర్ నానా రకాలుగా 10-15 PhDలు తీసుకొని ఆయన పండితుడు కాదు, ఫెయిల్ అయినాడు పండితు. ఇట్లా సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు పండితు. మంచిగా సిగరెట్ తాగి మందు తాగుతాడు. ఆదర్శం చాచా నెహ్రూ పిల్లలకు ఆదర్శం. పిల్లలకు ఎవరో ఆదర్శం చెప్పు, ఇది తాగుతుంటా, ఇది తాగుకుంటా, మంచి అలవాట్లు ఉండి రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళు పిల్లలకి ఎట్లా ఆదర్శం చెప్పండి. అది అట్లా పెట్టుకోవడం. అరే నాకు అర్థం కాదు, నెహ్రూ ఫ్యామిలీ అయితే నాకు సిగం వస్తుంది మళ్ళీ ఊరికే చెప్పక. ఇప్పుడు నువ్వు చెప్తాను, అరే సిగం వస్తాను నువ్వు నువ్వు ఢిల్లీ నువ్వు నిజం నీ చరిత్ర తెలుసు కదా, నీకు చరిత్ర తెలిస్తే మీరు చదువుకున్న ఎవరికైనా చరిత్ర చేస్తే 1326-36 సంవత్సరంలో ఈ తెలంగాణని కాకతీయులు పరిపాలిస్తున్న చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుని ఓడించుండు, దోసుకుండు. ఎవరికి ఉలుగు కాను వీడు తుగ్లకు, మహమ్మద్ బిన్ తుగ్లకు 10,000 మందిని అమ్మాయిల్ని తీసుకుపోయి అమ్ముకొని ఇక్కడ మొత్తం చంపి తర్వాత ఇవన్నీ శిల్ప సంపద నాశనం చేసి తీసుకుపోయినాడు తుగ్లకు. ఈయన మంచి ప్రేమ కదా నెహ్రూకు, ఖచ్చితంగా తుగ్లక్ రోడ్డు పెడతాడు. నువ్వు చూసిన ఔరంగజేబు ఉంటావు. ఔరంగజేబు ఎందుకుంటే ఢిల్లీ ఔరంగజేబు శంభాజీని ఏం చేసిండు, శివాజీని ఏం చేసిండు, అప్పుడు రాజ్యాలను ఏం చేసిండు ఔరంగజేబు తెలుసు కదా సార్. ఔరంగజేబు ఎందుకు పెట్టుకుని ప్రేమగా ఆయన ఎవరు అది క్వశ్చన్ చేయి. ఔరంగజేబు చిన్న ఔరంగజేబు తీసేసలేదు. ఔరంగజేబు రోడ్డు కావాలి ఆయనకు ఢిల్లీలో, తుగ్లక్ రోడ్డు కావాలి, అక్బర్ రోడ్డు కావాలి. రాణా ప్రతాప్ సింగ్, రాణా సంగ్రామ్ సింగ్ సర్వనాశనం చేసిండు. రాణా ప్రతాప్ సింగ్ చంపిండు అక్బర్. అంతేగా రాణా ప్రతాప్ సింగ్ శివాజీ కంటే గొప్ప ఆయన కూడా. శివాజీ వాళ్ళ పేరు పెట్టాడు ఆయన. వాళ్ళ ప్రేమికులు కదా, చెప్తాను కదా, వాళ్ళ ప్రేమికులు కదా వీళ్ళు. అదే కదా వాళ్ళ రక్తం, అదే కదా. నువ్వు చూడు ఎందుకు పబ్లిక్ కూడా రామజన్మభూమి అవుతాడు ఆయన. ఎవరు నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళంతా ఇక్కడ వద్దని చెప్పు. బాబరు ఇంతమంది బాబరు వారసులు, బాబరు ఔరంగజేబు కానీ వీళ్ళందరూ ఘోరంగా టెంపుల్ కూలగొట్టారు కదా. మరి వీళ్ళు ఎక్కడ పోయి చేస్తారు నమాజ్, ఎక్కడ పోయి చేస్తారు? బాబరు సమాధి దగ్గర పోయి చేస్తారు. ఎక్కడికి? కాబూల్లా. మీరు జుగ్గులో కొట్టు ఎన్నిసార్లు వీళ్ళు బాబర్కు వీళ్ళ కుటుంబం మొత్తం బాబర్ దగ్గర పోతారు. అట్లా అంటారు వీళ్ళ కుటుంబం. మాట్లాడదామని ఇప్పుడు 1971లో యుద్ధం జరిగింది పాకిస్తాన్ కు, భారత్ కు. అప్పుడు భారతదేశం గెలిచింది. 90,000కు పైగా పాకిస్తాన్ సైనికులు లొంగిపోయారు అని చెప్తున్నారు. మరి అప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను స్వాధీనం చేసుకోలేదా? అసలు అప్పుడు విజయం సాధించిన తర్వాత మనం ఆ విజయం ద్వారా ఏమేమి మరి లబ్ధి పొందినాం? నువ్వు భారతదేశం కోసం ఆమె చేయలే, పాకిస్తాన్ కోసం చేసింది. మరో పాకిస్తాన్ క్రియేషన్ కోసం చేసినట్టు ఇవాళ మరో పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, చిన్న పాకిస్తాన్ మనం ఏర్పరిచి మనకి విశ్వాసం ఉందా? మన హిందువులను రేపు చేసి చంపుతాడా మనవాడు? ఇందిరాగాంధీ దమ్ముంటే మరి పియోకను ఆక్రమించుకోవాలిగా. మరి అంతా దేశం మీద ప్రేమ ఉంటే మన దేశం కోసం యుద్ధం చేస్తే, మన కోసం యుద్ధం చేస్తే పియోకను ఆక్రమించుకోవాలి. ఇది వాళ్ళ మీద ప్రేమ కదా. ఇస్లాం రాజ్యం మీరు విషయం చెప్పండి. 1971లో ఇస్లాం రాజ్యాల మీకు ఆమె ప్రేమ, ఇస్లాం మతాంతరీకరణ చేయాలనేది ఆమెకు ప్రేమ. ఎందుకంటే దానికి ఒక హిడెన్ ఏజెంట్ వాళ్ళ ఫ్యామిలీకి అంతే. ముస్లిం పర్సనల్ పెట్టేసి మనం ఇద్దరే ఒకళ్ళే పెళ్లి చేసుకుని ఇద్దరు కావాలి, వాళ్ళు 10 మందిని కోసం 50 కానవచ్చు. ముస్లిం పర్సనల్ పెట్టేసి తర్వాత మద్రాసుల్లో చాలామంది తీవ్రవాదులను తయారు చేసి మద్రాసులు మొత్తం అదే. ఇలా కాశ్మీర్లో మొత్తం మద్రాసు ఇందిరాగాంధీ అది పెట్టిన తర్వాత కాశ్మీర్లో అన్ని మద్రాసాలు, తర్వాత దీంట్లో మసీదులలో ట్రైనింగ్లు అది ఎట్టుందంటది ముస్లిం పర్సనల్. తర్వాత ఈ వక్ఫ్ బోర్డు దాని సవరణ చాలా స్ట్రిక్ట్ గా. ఇప్పుడు మోడీ గ్రేట్ అంటారా, ఇందిరాగాంధీ గ్రేట్ అంటారా యుద్ధం విషయం? నక్కకు నాగలోకి తేడా ఉంటుంది. యుద్ధం ఏ విషయంలో వాళ్ళు కుటుంబ ప్రైవేట్ పార్టీ అనేది, దోపిడీ పార్టీ లాంటి ఇందిరాగాంధీ యుద్ధం సిగ్గుందా అడగరాదు. మరి అది ప్రొఫెషన్ నగర్ జిన్నా టవర్ ఉంది కదా, జిన్నా టవర్ ఉంది ఎక్కడ గుంటూరులో జిన్నా టవర్ ఉందిగా. మరి జిన్నా టవర్ ఉండాలన్నా వద్దని ప్రొఫెషన్ నగర్ చెప్పండి. మరి ఔరంగజేబు పేరు రోడ్డు ఉండాలన్నా వద్దని చెప్పండి. మరి ఉండాలన్నా వద్దా? జనరల్ ఏమంటారు? ఇందిరాగాంధీ చేసింది ఎక్కువ, ఇప్పుడు తక్కువ. మొన్నటి జరిగినది అసలు ఇప్పుడు విమర్శిస్తూ మస్తు అంటారండి. ఎడిపోయినారు మరి. ఇది ప్రపంచమే విస్తుపోతుంది. మన దగ్గర ఉన్న ఆయుధాలు అవుతుంది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ అవుతుంది, మనం విదేశీ వ్యవహారాల్లో మన యొక్క పటిష్ట అవుతుంది, యూనోలో మన యొక్క పవర్ ఏంటి. మరి ఇప్పుడు అద్దంకి దగ్గర ఉన్నాడు ఆయన మోడీ, కేడీ వాని గురించి మాట్లాడే టైం వేస్ట్ వల్ల. మోడీ ఇప్పుడు ప్రపంచం మొత్తం మోడీ గర్జుతుందండి. ఇప్పుడు అనాలి కదా, రేవంత్ రెడ్డిని ఏమన్నాడు ఈటన్నా ఏదో పబ్లిక్ ఏమని తిడితే ఇష్టం వచ్చాడు తిడతామన్నారు. ఆడు నాశనం కానీ వాడు సాగవాడు 3 మాటలు ఇష్టం వచ్చి అందరూ లకారం రేవంత్ రెడ్డి తిడతారు పబ్లిక్. ఈటన్నా ఏమాడు ఆ పబ్లిక్ మాట కొంచెం
కొంచెం నీకు అర్థమవుతాడు. ఇప్పుడు దానికి అట్లా అనడు మరి. వీళ్ళ దాని ఇటువంటి లంగలు మోడీని తిట్టడము, మోడీని కోస్తా అనడము, వాడంత అనడం, వీడంత అనడము. నేను పాకిస్తాన్ అవులే పాకిస్తాన్ ప్రేమిస్తా అవులే అంతే కదా. పాకిస్తాన్ ప్రేమిస్తాడు భారతదేశం ప్రేమిస్తాడు ఎవరన్నా? నేను పాకిస్తాన్ తీవ్రవాదం నువ్వు చూడు ఒకసారి. పాకిస్తాన్ తీవ్రవాదం లేపే పార్టీ. ఆ తీవ్రవాదానికి అక్కడ సైన్యానికి తేడా ఉండదు. తీవ్రవాదం సైన్యము, ఆ సైన్యమే పాలకులు. పాకిస్తాన్ పాలకులు సైన్యం వాళ్ళంతా ఒకటే కదా. మరి వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు నువ్వు భారతదేశం వ్యతిరేకించినప్పుడు అవులే, నువ్వు భారతదేశం వ్యతిరేకించినట్టే కదా. ఓకే, నువ్వు వాళ్ళని ప్రేమించినప్పుడు మరి వాళ్ళకి ఏం కావాలని చెప్పి మరిగా చెప్పాలి కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ నువ్వు అన్నావు కదా, నువ్వు ఇందిరాగాంధీని మెత్తుకుంటారా మా తల్లి అంటాను కదా. తల్లి నువ్వు ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది రావులే అది చెప్పాలి కదా. ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది, దానికి గల కారణాలు ఏంటి క్లియర్ చెప్పాలి వీళ్ళు. అది చెప్తే మీరు పరిశ్రమతో ఎమర్జెన్సీ పెరగడానికి కారణం దాని తర్వాత విషయం చెప్తాం కానీ. తర్వాత ఇదే వీళ్ళ ఫ్యామిలీ అంబేద్కర్ అని చెప్పాలి మరి. అరే అంబేద్కర్ ఎందుకు కూడా కొట్టిందా, పార్లమెంట్ రాకుండా ఎందుకు కూడా కొట్టిందా రావులంటే వీళ్ళు చెప్పాలి అవలేగాలు. న్యాయశాఖ మంత్రి చేసి మేమే అంటారు ఎవరు చేశారు? ఓడించి పార్లమెంట్ రానేలేదు. నువ్వు ఓడించి ఆయన గెలిచిండు అయ్యింది, అది వేరే విషయం అని వేరే తిరిగా. అసలు రాజ్యాంగ సభకే రాజ్యాంగ సభకు రానియకుండా చేసిన ఫ్యామిలీ అది. రాజ్యాంగ రచనా సంఘం కూడా రానియాలి ఆయన రానేలే. ఆయన వేరే తిరిగి వచ్చిండు. ఆయన రాజ్యాంగ సభకు వచ్చేసి ఆయన ఈ కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిపోయింది. అది అంబేద్కర్ భారతరత్న చెడిపోయింది అవలేగాలకు. అవలేగా నేను అంబేద్కర్ అంటారు కదా, భారతరత్న అయ్యకుండా అప్పుకుంది కాంగ్రెస్. అదే కాంగ్రెస్లో ఉండి మరి అంబేద్కర్ పేరు చెప్పుకుంటా వాడు అనాలిగా అవలేగాడు పాకిస్తాన్ ప్రేమిస్తుంటాడు. ఇలాంటి దొంగల గురించి మనం మాట్లాడొద్దు. ప్రజలే చెప్పు తీసుకొని కొడతారు, ప్రజలే వేస్తారు. మొన్న ఏదో యాక్సిడెంట్లో కాంగ్రెస్ వచ్చిందంతే తప్ప ప్రపంచం దేశం మొత్తం కాంగ్రెస్ లేకుండా పోయింది. ఒక ఎమ్మెల్యే ఇక్కడ రాడు, ఢిల్లీలో రాడు, ఆంధ్రప్రదేశ్ రాడు, ఉత్తర ఒక్కరు రారు. ఎవరికి నేను చెప్పేది నాయన నువ్వు కాంగ్రెస్ గురించి. కాంగ్రెస్ అంటారు అది కల్తీ అయిపోయింది. అది దొంగల కుటుంబ పార్టీ లెక్క అయిపోయింది. అది అట్లా కాంగ్రెస్ పార్టీ మంచోళ్ళు లేరని కాదు. కాంగ్రెస్ దేశభక్తులు లేరని కాదు. నేను అది ఆ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉండేది. ఆ కుటుంబాన్ని అమ్మ మా తల్లి స్వతంత్రం మొన్నటిదాకా ఏవులు మన ఇటలీ సోనియా అన్నమాట. ఏమని చెప్పిందంటే సోనియమ్మ ఇటలీ రాణి బిడ్డ ఆట, రాకుమారి బిడ్డ ఆట అని తెలిసింది. మరి సోనియా రాకుమారి బిడ్డ ఆమె ఎట్లా పెరిగింది ఏందో చెప్పలేదు అవులే మరి. ఎట్లా వచ్చి చెప్పలేదు మరి. రాకుమారి బిడ్డ అని చెప్తా ఉంటారు కదా, అబద్ధాలు చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే ఇందిరాగాంధీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు దమ్మరాలు మందు పోసి మారేడుకాయ చేసి ప్రజల్ని మొత్తం చేశారు. ఇప్పుడు శేఖర్ దారి గురించి తెలవనిచ్చారు. వీళ్ళు దేనికి తెలవనియ్యారు వాళ్ళు. ఇందిరాగాంధీ ఫ్యామిలీ మొత్తం హిడెన్ అన్ని తగిలించుకున్నది. నెహ్రూ తగిలించుకున్న పేరే, కాంగ్రెస్ మన గాంధీ తగిలించుకున్నదే, జాతీయత తగిలించుకున్నదే. తర్వాత జాతీయత తగిలించుకున్న తర్వాత వాళ్ళకు పార్టీ ఉంది కదా. అరే అన్ని కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ వేరు. ఇందిరా కాంగ్రెస్ పార్టీ తగిలించుకొని చేయి పెట్టింది. చేయి గుర్తు అంటే ఇందులో మీద కాపీల మీద దాడి చేసిన విజయ గుర్తు అది పెట్టుకుంది. అది ఇందులో బుద్ధి ఉండాలి. ఈ గుర్తు అంటే ఇందులో అని చెప్పేసి ఈ గుర్తు అంటే కూడా మోడీని విమర్శిస్తుండే కదా మరి. అందరు విమర్శించండి, వారు రాజకీయ లబ్ధి కోసం విమర్శిస్తా ఉంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడుకునే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మేమే గెలిచినామంటున్నారు. మరి పాకిస్తాన్ చేసే పని ఇప్పుడు అదే కదా. మొత్తం అన్ని దొంగ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ పంపడం కదా పాకిస్తాన్. ఇప్పుడు ఉందా పాకిస్తాన్ నీతి ఉందా? మనం యుద్ధం చేసింది ఎవరి మీద బాంబులు వేసింది? గురు మీద సామాన్య ప్రజలను చంపింది. వాళ్ళని మనం చంపిన వాళ్ళ సామాన్య ప్రజలు. యుద్ధ నీతి కూడా మనకు ఉంటుంది. ధర్మంగా దానికి యుద్ధం చేసినాం, మనం గెలిచినాం. మనం ఫైనల్గా యువతకు ఏం సందేశం ఇస్తారన్న? దేశభక్తి గురించా? దేని గురించి అన్న? యువతను ఎట్లా జీవిస్తే బెస్ట్? యువత ఇప్పుడు తిరంగ యాత్ర చేసారు మొన్న. తిరంగ యాత్ర ఒక భాగం. అది బీజేపీలు చేస్తారు, మోడీ చేస్తారు, ఏం చేస్తారు. అందరూ దాంట్లో ఇన్వాల్వ్ కావాలి, తప్పదు. ఇన్వాల్వ్ అవ్వకుంటున్నా కూడా మన దేశంలో యూత్ అంతా ఆలోచించాలి. చదువుకున్న వాళ్ళంతా యువత ఏంటంటే మనం దేశం గురించి ఆలోచించడం కాకుండా ప్రజల గురించి ఆలోచించాలి. మన నిరుద్యోగత గురించి ఆలోచించాలి. నిరుద్యోగత ఎన్ని రకాల నిరుద్యోగం ఉంది భారతదేశంలో. అర్బన్ నిరుద్యోగం ఉంది, రూరల్ నిరుద్యోగం ఉంది, వ్యవసాయ నిరుద్యోగం ఉంది, పరిశ్రమ నిరుద్యోగం. దేశభక్తి ఉండాలి. దేశభక్తులు చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ఆడేటోళ్ళు ఉన్నారు. అది విద్యా విధానం ద్వారా అంటే వల్గర్ కంటెంట్ అదే కదా. ఒక అలాంటి మంచి విద్యా విధానం. అసలు దేశం పట్ల అవగాహన లేని వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? అరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాజ్యం గణతంత్ర రాజ్యం అంటే కూడా చెప్పలేరు పిల్లలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా మంది ఏమైనా ఉన్నాయి. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా లేదు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఉన్ననుకో ఎడ్యుకేషన్, లేనుకో ఎడ్యుకేషన్. ఆఖరి పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇక్కడ గ్రామీణలో కనీసం ఇది కూడా ఉండదు. ఇది పాయకాన పోదానికి కూడా ఉండదు. ఇవ్వడానికి కూడా ఉండదు. గ్రామీణ స్కూళ్ళలో మంచిగా చదువుకున్నానికి డబ్బు ఒక ఎడ్యుకేషన్, డబ్బు లేనికి ఎడ్యుకేషన్, అన్ని అవకాశాలు దాంట్లో ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో లేని, ఏ ప్రజాస్వామ్య దేశంలో లేని విద్యా విధానం భారతదేశంలో ఉంది. విద్య అనేది యువకులు మంచిగా విద్య అనేది పెట్టుబడి, ఒక సంపదను క్రియేట్ చేసేదిగా భావించాలి. విద్యార్థులు భావించాలి, రాజకీయ నాయకులు భావించాలి. మంచి విద్యతోటి సమాజాన్ని మార్పు జరుగుతుంది. దాని తప్ప వేరేది ఉండనే ఉండదు. ఇదండి తురక నరసింహన్నతో సంచలన ఇంటర్వ్యూ. మరి చూస్తూనే ఉండండి PMR TV. జై జవాన్, జై కిసాన్, జై హింద్.